వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గతంలో ఇదే ప్రభుత్వం మాకు భూములు ఇచ్చిందని, నేడు అవే భూములను లాక్కోవాలని చూస్తుందని రైతులు మండిపడుతున్నారు. మెదక్ జిల్లా మాసేపేట మండలంలోని రామంతాపూర్లో గల 389 సర్వే నెంబర్లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములను ఇచ్చిందన్నారు. అవే భూములను ప్రభుత్వం పేదల నుండి లాక్కొని ఏదో కంపెనీకి దాసోహం చేయడం ఏమిటని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పేదోడిలాగే ఉండాలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదోడి పేరు చెప్పి బడాబాబులకు బాగు చేయడమే ప్రభుత్వ లక్ష్యమా అని వారు పేర్కొన్నారు. గత 60-70 సంవత్సరాల నుండి ఈ భూమిని నమ్ముకొని జీవిస్తున్నామని, అలాంటి భూమిని నేడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మా బ్రతుకులు ఏం కావాలని, మరణం తప్ప ఇంకోటి చేసేది ఏం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రామంతాపూర్కు భూములు సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో వారు తిరిగి వెళ్లారు. ఏది ఏమైనా ఈ భూములను మా నుంచి దూరం చేస్తే మా శవాలనే చూడాల్సి వస్తుందని ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మాకు తెలియదు, మా భూములు మేము 60 ఏళ్ళ నుంచి మా అత్తలు మామూలు సంపాదించిన భూములు మాకు ఇచ్చినయే గవి మేము చేస్తున్నాం. కాస్త మేము అందులోనే పండించుకుంటున్నాము. మా బతికే అందులో మేము బోల్ వేసుకుంటున్నాము. పొలాలు మా భూములు మాకు రావాలి. లేకుంటే ఏమన్నా ఇచ్చి డబ్బాలు ఇవి తాగుతాం. నీ పేరు మీద మా భూములు మాకు రావాలి. దండం చేసి అందరినాము. మా అత్త మామల నుంచి చేస్తున్నారు, మేము చేసినాము. ఇప్పుడు మా కొడుకులు కూడా చేసుకున్నారు. కూడా అది మేము ఇంత ఈడికొచ్చిన కొడుకులకు అత్త మామకు అంత దయచేసి మా భూములు మాకే కోరాడు. మాకు ఇంకేం లేదు, అన్ని మాయే. దొంగతనాలు వచ్చి మాత్రం మేము ఇప్పుడు కష్టపడి మేము చేసుకుంటున్నాం. ఆయన భూమి పోయినాక మా పిల్లలు భవిష్యత్తు బతకండి. మా భూములలోకి రావద్దు. మా భూములలోకి వస్తే మాత్రం మంచిగా ఉంటది. ఎవరు వచ్చారు మీ భూములలో? వస్తే చెప్పకుండా అట్లా వస్తే చేస్తానికి వస్తే మా భూములు గుంజుకుంటానికి వస్తే మా భూములు గుంజుకోవద్దు, రావద్దు. దయచేసి చెప్తున్నాం. మాకు కావాలి మా భూములు, మేము కష్టపడ్డాము. మా భూములు మాకు కావాలి. దయచేసి చెప్తున్నాం అంతే. ఇట్లా మరి కేసీఆర్ ఇట్లా భూములు ఇట్లా పెట్టినానే మేము ఇట్లా మరినాం. కానీ మా భూమి మాకు మర్రాలి. మాకు మర్రకపోతే మాత్రం మంచిగా ఉంటుంది. అందరికి ఒక డబ్బు ఇస్తాడు, పట్టుకో. ఏం చేస్తాం మరి ఆయన చేస్తాడు ఇట్లని ఇట్లా చేస్తాడు. ఇప్పుడు ఈయన మనల్ని పట్టించుకోవాలి. ముఖ్యమంత్రి మనల్ని మోసం చేసింది సార్. ఈ మంత్రి కూడా ఇట్లా చేస్తే మాత్రము మేము ఉండము. మేము ఏదన్నా ఒకటి చేసుకోవన్నా, లేకుంటే ఎట్లా అని చేసుకున్నాము. ఓటు గెలిపించినాము నిన్ను. మా భూములు మాకు మలపాలి అంతే కోరుతున్నాం. నీకు మాది మాసాపేట మండల్, రామంతాపూర్ విలేజ్. ఈ 389 సర్వే నంబర్ల గవర్నమెంట్ భూమి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు పట్టాలు ఇచ్చింది, సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పటి ప్రభుత్వము మొన్నటిదాకా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా తీసుకుంటామంటేనే రైతులందరూ ఏకదాటికి మీదకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని తీసేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించినాక కూడా మాకు ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి రైతులకు ఇంటిమేషన్ లేకుండా వచ్చి దొంగతనంగా సర్వే చేస్తున్నారు. మేము పుట్టక ముందు నుంచి కాస్తు చేస్తున్నాం. మా తాతలు మా నాన్న నేర్చుకుంటున్నాం. మేము ఇదే మా జీవనం ఉపోది. అది గుంజుకుంటే, ప్రభుత్వం గుంజుకుంటే మేము ఎటు పోవాలి? కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను కాపాడుకోవాలి. రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా ఉండదు. ఇది రేవంత్ రెడ్డి దాకా పోవాలి. రేవంత్ రెడ్డి కూడా రైతుల పక్షాన ఉన్నా అని చెప్తున్నాడు కాబట్టి దాని మీద నిలబడాలనేసి ఇస్తాను, పట్టాలు ఇస్తాను. మేము అప్పుడు మాట్లాడిండు, అది కూడా పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది.
చాలా మంది దళితులు కూడా ఉన్నారు సార్ వీటిలలో భూములలో కూడా చాలా మంది దళితులు ఉన్నారు, చాలా మంది గరీబులు ఉన్నారు, చాలా మంది రైతులు బాగా మంది. ఇంతమందిని కాదని వాళ్ళు తెలియకుండా వచ్చి సర్వే చేసుడు, ఈ భూములను ఎవరో కంపెనీ వాళ్ళు తీసుకుంటారని బయట చెప్పుకుండు. మేము ఇన్ని సంవత్సరాలు ఒకలా కష్టపడుతున్నాం భూములు ఇవాళ తీసుకుని మా భూములు అయితే గుంజుకోవద్దు, రైతుల భూములు మాకు ఉండాలి. ఈ భూముల ఇక్కడికి వచ్చినా కొద్ది మా పెద్ద మనుషులు అయితే ఇంట్లోకి వెళ్ళి ఆయన తెల్లకుండా బయటపడిపోతున్నారు, మొత్తానికి భయపడిపోతున్నారు. ఇది 60-70 ఏళ్ళ ఒకళ్ళు మా తాతలు దున్నుతున్న భూమి ఇలా నేను దున్నుతున్నా, పంట పండించుకున్నాం, పంట తింటున్నాం. ఇన్ని బోర్లు 2-3 బోర్లు వేస్తే ఫెయిల్ అయితే మళ్ళీ బోర్లు వేసుకున్నాం, మళ్ళీ బతున్నాం దీని మీద. ఇది గుంజుకోవద్దు, ఇది ముట్టద్దు అని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం.